క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయొచ్చా? కొంతమంది సేవకులు చేయవచ్చు అని అంటారు, కొంతమంది వద్దంటారు. ఎవరేది చెప్పినా బైబిల్ నుండే చెబుతున్నారు. అసలైన సమస్య అక్కడే వస్తుంది. కన్ఫ్యూజన్గా ఉందన్న బైబిల్ నుంచి సమగ్ర వివరణ ఇవ్వండి. మనకు కూడా అప్పుడు డౌటే కదండి, క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయొచ్చా? బైబిల్లో ఏముందో కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తాను, మీరు కూడా తీయండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 19-20 వచనాలు. మీరు వెండినే కానీ ఆహార ద్రవ్యమునే కానీ వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరునికి, బాగా వినండి, ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఎవరికి? ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు, నీ సహోదరునికి వడ్డీకి ఇవ్వకూడదు. అంటే ఎవరికి ఇవ్వచ్చు? అన్యునికి ఇవ్వచ్చా? అన్యులకు ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. 20వ వచనం చదవండి. అన్యునికి బదులు వడ్డీకి బదులుగా ఇవ్వచ్చు, కానీ నీవు స్వాధీనపరుచుకున్నట్లు నువ్వు చేరబోచున్న దేశంలో నీ దేవుడైన యెహోవా నీవు చేయి ప్రయత్నములన్నింటి విషయంలో నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరునికి వడ్డీకి బదులు ఇవ్వకూడదు. అంటే ఎవరికి ఇవ్వకూడదని రాయబడింది? సహోదరునికి. సహోదరుని అంటే ఎవరు? ఇశ్రాయేలు 12 గోత్రాలలో పుట్టిన వారికి. అన్యులకు ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. అన్యులకు ఇవ్వచ్చు, సహోదరులకు ఇవ్వకూడదు. ఇప్పుడు చాలామంది ఈ వాక్యాన్ని పట్టుకొని మనం చర్చిలో ఉన్న మన సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు, కానీ ఎవరికి ఇవ్వచ్చు? బయట వాళ్ళకి ఇవ్వచ్చు అని మాట్లాడుతున్నారు. బాగా ఆలోచించండి. ఈ వచనాన్ని బట్టి మనం సహోదరులకు ఇవ్వకూడదు, కానీ బయట వాళ్ళకి ఇవ్వచ్చు. కాబట్టి నేను పాస్టర్గా ఉన్నాను, నేను స్పీకర్గా ఉన్నాను, నేను వడ్డీకి ఇచ్చేస్తా అని ఒక ఆయన మాట్లాడడం నేను విన్నానులేండి గతంలో. వదిలేద్దాం, ఒక వ్యక్తి గురించి వదిలేద్దాం. మనం నిజంగా ఇవ్వచ్చా? సహోదరులకు కాకుండా అన్యులకి మనం వడ్డీకి ఇవ్వచ్చా? మిగతా వచనాల్లో కూడా, మిగతా సందర్భాల్లో కూడా ఏముందో చూడాలి కదా. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 1వ వచనం చదువుదాం. నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింప తగినవాడు ఎవడు? పరిశుద్ధ పర్వతం అంటే సంఘం అండి. పరిశుద్ధ పర్వతం అంటే సంఘం. ఎన్నోసార్లు చెప్పాను, సంఘము పరిశుద్ధ పర్వతంగా పోల్చబడి మాట్లాడతాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభం నుంచి కూడా చదివితే మీరు 2, 3, 4 వచనాలు పర్వతం అనే మాట్లాడతాడు, సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడతాడు. నీ పరిశుద్ధ పర్వతమందు నిలవదగిన వాడెవడు అంటే చెప్తున్నాడు. కింద క్వాలిఫికేషన్లు ఏమున్నాయో: యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడు. అబద్ధాలు పలకకూడదు. పోలీసు వాళ్ళు చేస్తారు చూసారు, అప్పుడప్పుడు అవతల వాడిది రాబట్టడానికి ఒక వీళ్ళే ఒకటి వేస్తారు. అలాంటి వేషాలు మనం వేయకూడదు. హృదయపూర్వకంగా ఏం పలకాలి? నిజం పలకాలి. అలాగే మీరు ఎవరికి అబద్ధాలు చెప్పకూడదు. యథార్థంగా ఉండాలి. హృదయపూర్వకంగా ఏం పలకాలట? నిజం పలుకువాడు దేవుని సంఘములో నిలిచి ఉంటాడు, పరిశుద్ధ పర్వతం మీద నిలుస్తాడంది, నిలవదగిన వాడు. నెక్స్ట్ ఏమన్నాడు? నాలుగుతో కొండేలాడ్డు. కొంతమందికి ఇదే అలవాటు. మోహన్ లాల్ మంచోడు కదండి, నాతో నేను మంచోడు కదండి. మోహన్ లాల్తో ఉదాహరణ చెప్పాను నేను. మాట్లాడేవాళ్ళు ఉంటారు, చాలా డేంజర్ వాళ్ళు. నా గురించి మీ దగ్గర చెప్తున్నారంటే వెంటనే మీకు అర్థం కావాలి. మీ గురించి నా దగ్గర చెప్తే క్యారెక్టర్ అది. నా గురించి మీ దగ్గర చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి, మీ గురించి నా దగ్గర చెప్తాడు. నాలుగుతో కొండెములాడడు. దేవుని సంఘంలో నిలిచి ఉండాలనుకున్నవాడు నాలుగుతో కొండెలాడకూడదు. తన చెలికానికి కీడు చేయకూడదు. తన పొరుగు వాని మీద నింద మోపకూడదు. నీచంగా ప్రవర్తించేవాడిని, ఆ నీచత్వాన్ని నువ్వు అసహించుకోవాలి. అతని దృష్టికి నీచంగా ప్రవర్తించేవాడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని ఏం చేయాలి? సన్మానించాలి. అతను ఎలా ఉండాలి? క్రైస్తవుడు ఎలా ఉండాలి? దేవుని పరిశుద్ధ పర్వతం మీద నిలవగలిగిన వాడు ఎవడంటే అతడు ప్రమాణం చేయగా తనకు నష్టం వచ్చినను మాట తప్పకూడదు. అలాగే ఉండాలి. ఇంకా తన ద్రవ్యమును, ఇక్కడ సహోదరులుగా అన్యులుగా అని లేదు, ఇక్కడ ఏముంది? వడ్డీకి ఇయ్యడు. దేవుని పరిశుద్ధ పర్వతమందు నిలవదగిన వాడు వడ్డీకి ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? నువ్వు సహాయం చేయాలి తప్ప అతని సహాయ స్థితిని వ్యాపారం చేయకూడదు. అది దేవుడి ఉద్దేశం. వడ్డీ వ్యాపారులు ఏం చేస్తారు చెప్పండి? వడ్డీ వ్యాపారం అంటే కష్టంలో ఉన్నవాడే కదండి వెళ్ళేది. కష్టంలో ఉన్నవాడే అప్పు కోసం వెళ్తాడు. అప్పు కోసం వెళ్తే నువ్వు ఫలానా టైంలో ఇది చేయబోదు నువ్వు, లేదా ఇదిగో నేను నీకు ఎంత ఇస్తున్నాను కనుక మరి నువ్వు ఇవ్వగలిగింది ఏదైనా ఇస్తే ఇవ్వు, అంతవరకు ఆగుతారా? లేదంటే అతను తీసుకున్న వడ్డీకి మిగుల లాభాలు తీసుకుంటారా?
₹2 వడ్డీ అన్నాడు అనుకోండి, నేను ఇదిగో 2 లక్షలు ఇస్తున్నాను నీకు, కానీ ₹2 వడ్డీ, 100కి ₹2. అప్పుడు 1000కి 100కి ₹2 అంటే 1000కి ₹20 1000కి ₹20, మరి లక్షకి 2000, 2 లక్షలకి 4000, నెలకి 4000 వడ్డీ. ఇతను ఒక సంవత్సరం పాటు తీర్చలేదు అనుకోండి, ఎంత వస్తుంది వడ్డీ? 4 12 48,000. 48,000. ఏమన్నా ఒక సంవత్సరం పాటు డబ్బులు తీర్చకపోతే 48,000 ఎక్స్ట్రానా? ₹2 వడ్డీ అంటే ఏదో తప్పదు తీసుకున్నాం కనుక. ఒక్కొక్కడు ₹2 తాగడండి, ₹3 అంటాడు, ₹4 అంటాడు, అవసరాన్ని బట్టి ₹5 అంటాడు, ఒక్కొక్కడు అవసరాన్ని బట్టి ₹10 వడ్డీ అంటాడు. ₹2 వడ్డీకే 50,000 కట్టాల్సి వస్తే ₹4 వడ్డీకి 2 లక్షలు తీసుకున్నందుకు సంవత్సరానికి 3 లక్షల. అన్యాయం అవట్లేదు అది? అది దుర్లాభాపేక్ష కాదా? ఎదుటివాడి అవసరాన్ని బట్టి వాడిని పీకల్లోతు నష్టాల్లోకి ముంచటం కాదా? ఇది బాగుందా? ఇప్పుడు వడ్డీ వ్యాపారులు చేస్తున్నది ఏంటి చెప్పండి? ఫైనాన్స్ కంపెనీలు చేస్తున్నది ఏంటి చెప్పండి? ఫైనాన్స్ కంపెనీలు చేస్తున్నది ఏంటి? మోసం కాదా? ఫైనాన్స్ ఇచ్చేస్తారు. ఏమన్నా ఫోన్లో మీకు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఫోన్పే వాడు పంపిస్తాడు, ఇంకో కంపెనీల వాళ్ళు పంపిస్తారు, మనం ఏదో అప్లై చేసినట్టు. మీకు లోన్ అప్రూవల్ అయింది, కొంచెం మీరు ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే చాలు మీకు డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు. ఎవడ అప్లై చేశాడు నీకు? అసలు ఎవడ అప్లై చేశాడు? ఎవడ అడిగాడు? ఎవడు అడగడో? నీకు బుట్టలో వేస్తున్నాడు, నిన్ను వలేస్తున్నాడు నీకు. ఆ మధ్యకాలంలో మనవాళ్ళేనండి. ఒకరోజు ఫోన్ చేశాడు, అన్న నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను షాక్ అయ్యాను. ఏమయ్యా వాక్యం ఎంత నేర్చుకున్నావు, సూసైడ్ చేసుకోవడం ఏంటని అడిగాను. ఏమన్నాడు తెలుసా? మేము ఫోన్లో యాప్ వస్తే ఎంత మహా అయితే 5,000 15,000 తీసుకున్నారట. 15,000 తీసుకుంది. ఒక నెల 2 నెలలకే విసిగించడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వమని, వడ్డీ వేసేసి డబ్బులు ఇవ్వమని విసిగించాడు. ఇతను లేట్ చేశాడు. లేట్ చేసరికి ఏం చేశారో తెలుసా? ఇతని ఫోటోని న్యూడ్గా చేసి, వేరే అమ్మాయితో ఉన్నట్టుగా న్యూడ్గా చేసి, అది వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో వదిలేడండి. అది చూసి తట్టుకోలేక నేను చచ్చిపోతాను. నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, కేసు పెట్టు, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు. ఫోన్లో ఎవడో డబ్బులు ఇస్తానన్నాడని 5,000 ఇస్తానంటారు, 10,000 ఇస్తానంటారు. ఇదేదో బాగుందని తీసేసుకుంటే వాళ్ళు తీసే ప్రాణం ఎలా ఉంటుంది తెలుసా? కనుక జాగ్రత్త. అలాంటి వాళ్ళకి షూరిటీలు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? డబ్బులు తీసుకునేవాళ్ళు షూరిటీ కోసం ఒక నెంబర్ ఇవ్వమంటే, నేను ఒక 10,000 తీసుకున్నాను అనుకో, షూరిటీ కోసం నెంబర్ ఇవ్వమంటే మోహన్లాల్ నెంబర్ ఇచ్చాను అనుకో, నాతో వదలరాళ్ళు. మోహన్లాల్కి ఫోన్ చేస్తారు, మీరు డబ్బులు కట్టనండి. నేను ఎందుకు కడతానయ్యా, తీసుకున్న సంతోష్ గారు అంటే, మీరిద్దరు కలిసి ఎంజాయ్ చేశారుగా, మీరిద్దరు కలిసి తిన్నారుగా హోటల్కి వెళ్ళి. కనుక వడ్డీ వ్యాపారం అనగానే ఏమవుతుంది? అవతల వాడిని పిండుకు తినడమే, ప్రాణాలు తీయడమే, వాడి అవసరాన్ని క్యాష్ చేసుకోవడమే. దుర్లాభాపేక్ష, అంతేనా? దుర్లాభాపేక్ష. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ ఇంట్లో వాడి వరకు, మీ సహోదరుడి వరకు నువ్వు ఈ నీతిని పాటించి, మరి బయటవాడికి నువ్వు వడ్డీకి ఇచ్చేసి వాడిని నాశనం చేస్తావా? పాత నిబంధన అది ప్రారంభం, అది ఇశ్రాయేలులో ధర్మశాస్త్రం. ఇప్పుడు మనం క్రైస్తవులం అంటే మన ధర్మం అనేది ఒక జాతికి చెందిందా, టోటల్గా ప్రపంచానికి చెందిందా? ఒకనాడు సహోదరుల విషయంలో వాళ్ళు పాటించిన ధర్మం ఏదైతే ఉందో, ఈరోజు క్రైస్తవులమైన మనం అందరి విషయంలో పాటించాలి. మా సంఘంలో వాళ్ళకి వడ్డీకి ఇవ్వనండి, మిగతా వాళ్ళకి ఇస్తానండి అనకు. మిగతా వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు నీకు సహోదరులు అవరా? వాళ్ళని మార్చడానికి వెళ్ళవా? ఉదాహరణ చెప్తున్నాను, మీ ఊర్లో ఎవడికో వడ్డీకి డబ్బులు ఇచ్చావు, ₹5 వడ్డీ వేసావు. ఎందుకనంటే వాడు సంఘంలో వాడు కాదు కనుక నేను వేశానంటావు. రేపు పొద్దున వాడి దగ్గరికి వెళ్ళి వడ్డీలు వసూలు చేసుకుంటావుగా, వాడి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పు, వింటాడా? టైంకి వడ్డీకి ఇవ్వకపోతే ఈ దుర్మార్గుడు నన్ను ప్రాణం తీస్తాడు, వీడు వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఎప్పుడు మారుతాడండి? అతనికి చేబదులుగా డబ్బులు ఇచ్చి, నీకు వడ్డీకి ఇవ్వనులే, నువ్వు అవసరం తీర్చుకొని నీకు వీలు కుదిరినప్పుడు నాకు ఇవ్వు అంటే అప్పుడు ఆలోచిస్తాడు, లోకంలో అందరిలా వడ్డీకి ఇవ్వలేదు, ఇతనిలో మంచితనం ఉంది, ఆలోచిస్తాడు. అప్పుడు నువ్వు చెప్పిన మాట కూడా నమ్ముతాడు, వింటాడు, మారడానికి అవకాశం ఉంది. అలా కాకుండా లోకంలో అందరిలాగా ₹4 ₹5 నువ్వు వడ్డీకి ఇచ్చేసావనుకో, ఆ తీసుకున్న వాడికి ఎప్పటికైనా నీ వాక్యం వింటాడా? కనుక క్రొత్త నిబంధన వచ్చేసరికి సహోదరులు కాదు, వేరే వాళ్ళు కాదు, అసలు ఎవరికి వడ్డీలకి ఇవ్వకండి. ఆయన పనిచేసు డబ్బులు సంపాదించుకోవడానికి అదే దొరికిందా? నువ్వు బ్రతకడానికి ఎదుటివాడి అవసరాలు, అంతే కదండి. అప్పులు ఎవరికి ఇస్తావు? వాడు ఏదో అవసరంలో ఉన్నాడు, వాడి కష్టం ఉన్నావు, వాడి కష్టాన్ని క్యాష్ చేసుకునే భయంకరమైన వ్యాపారమే వడ్డీ వ్యాపారం. అది మీరు చేయకండి. మీ సహోదరులకు చేస్తే ఏంటి, అన్యులకు చేస్తే ఏంటి? అన్యాయం కాదా? ప్రారంభంలో ఉన్న వాళ్ళకి ధర్మశాస్త్రం అంతా వాళ్ళతో చెప్తున్నాడు కనుక వాళ్ళకు ప్రారంభంలో అవి నేర్పించాడు.
ఇక్కడికి వచ్చేసరికి మన ప్రేమ మన మన పరిధి విస్తరించింది. సహోదరులకే కాదు, ప్రతి వారికి కూడా అదే నీతి పాటించాలి. అందుకే సామెతల గ్రంథంలో ఏమన్నాడు చూడండి, 28:8. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం. వడ్డీ చేతను, అది వడ్డీ అంటే దుర్లాభం. వడ్డీ అంటే ఏంటి? వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకొని వారు దరిద్రులను కరుణించు వారి కొరకు దుర్లాభము అపేక్షించే వాళ్ళట వాళ్ళు. మళ్ళీ చదువమ్మది. వడ్డీ చేతను దుర్లాభం చేత ఆస్తి పెంచుకునేవారు. దేవుడు వీళ్ళని పొగుడుతున్నాడా, అసహించుకుంటున్నాడా? ఒరే మీరు ఎంత చేసినా అది మంచి వాళ్ళ చేతుల్లోకి వెళుతుందిరా అంటున్నాడు. దుర్మార్గులు సమకూర్చిన దాన్ని దేవుడు ఎవరికి నియమిస్తాడట? నీతిమంతులకి, మంచి వాళ్ళకి. ఇంకా తర్వాత యెహెజ్కేలు గ్రంథం 18:8 వచనం మరియు 13వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. వడ్డీకి అప్పు ఇయ్యకయు, లాభము చేపట్టకయు, అన్యాయం చేయకయు. చూసారా? వడ్డీకి అప్పు ఇయ్యక. ఎవరికి? సహోదరులకు అనలేదు ఇక్కడ, అందరికీ. అంటే ప్రారంభంలో సహోదరులు అన్నాడు, కానీ ఆ నీతిని తర్వాత విస్తరింపచేసి నువ్వెవరికి వడ్డీకి ఇవ్వడం మంచిది, అప్పియకు. నువ్వు డబ్బు సంపాదన కోసం ఇది ఒక మార్గంగా చూడకు. లాభాపేక్ష చదవండి, కంటిన్యూ చేయండి. లాభం చేపట్టకయు, అన్యాయం చేయకు. అంటే లాభం సంపాదించేసుకోవడం అన్యాయం, ఎదుటివాడి కష్టాన్ని దోచుకోవడం అన్యాయం, వాడి అవసరాన్ని క్యాష్ చేసుకోవడం అన్యాయం. అన్యాయం చేయకయు, నిష్పక్షపాతంగా న్యాయం తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడు నిర్దోషి అవుతాడు. వడ్డీ వ్యాపారాలు చేసి లాభాలు సంపాదించుకొని ఎదుటివాడి ప్రాణాలను తీసేవాడు నిర్దోషి ఎలా అవుతాడు? వాడి కష్టాన్ని దోచుకునేవాడు నిర్దోషి ఎలా అవుతాడు? ఇంకేమన్నాడు? 13వ వచనం. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు, లాభం చేపట్టుటయు మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకుతాడా? బ్రతకడు. ఈ హేయ క్రియలు, ఏ క్రియలటివి? హేయ క్రియలు, హేయ క్రియలు, హేయమైన క్రియలు. అన్యాయం అన్నాడు, హేయ క్రియలు అన్నాడు, దుర్లాభం అన్నాడు. ప్రారంభంలో ఇశ్రాయేలీయులకు చెప్పిన మాటలను బట్టి నేను ఈరోజు వడ్డీ వ్యాపారం చేస్తానంటే తప్పు. ఏమండి? చివరిగా మత్తయి సువార్త 25:27. వీళ్ళు ఏ వచనాన్ని కూడా ఆధారం చేసుకుంటున్నారంటే మత్తయి 25:27 యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం అండి ఇది. ఒకరికేమో 5 తలాంతులు, ఇంకొకరికేమో 2 తలాంతులు, ఇంకొకరికేమో 1 తలాంతు ఇస్తే 5 తలాంతులు తీసుకున్నాడు 5 సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నాడు రెండిటికి 2 సంపాదించాడు. 1 తలాంతు తీసుకున్నవాడట తీసుకెళ్ళి పాతిపెట్టాడట, దాచిపెట్టేశాడట. వాడితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడవు అనే కఠినుడివి, అందుకే నీ రూపాయి నీకు దాచి ఉంచాను అన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అట్లైన ఎడల నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉన్నది కదా. నేను వచ్చి సాహుకారుల యొద్ద అంటే బ్యాంకులో, ఇప్పుడు బ్యాంక్ ఏదైతే ఉందో ఒకప్పుడు అదేంటి, నువ్వు బ్యాంకులో పెడితే బ్యాంకు వాళ్ళు ఇచ్చే వడ్డీకి నువ్వు జనానికి 5-6 రూపాయలు వేసే వడ్డీకి తేడా ఉందా లేదా? బ్యాంకు వాడు ఎంత ఇస్తాడండి? 90 పైసలు. నువ్వు ఒక 10 లక్షలు డిపాజిట్ చేస్తే వాడు ఒక 90 పైసలతో వడ్డీ ఇస్తాడు. ఇది కూడా ఇన్ని సంవత్సరాలనే ఉంటుంది, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఫిక్స్డ్ డిపాజిట్. వాడిచ్చేది ఒక 70 పైసలు 90 పైసలు అంతవరకే. కానీ నువ్వు ఇదే 10 లక్షలు ఎవరికని ఇస్తే 5 రూపాయల వడ్డీ. దానికి దీనికి తేడా ఉందా లేదా? దేవుడు అన్నాడు, ఇదేదో తీసుకెళ్ళి సాహుకారుల యొద్ద పెట్టిన వాడు బ్యాంక్ అనుకో, అక్కడ పెట్టినా వడ్డీ ఇస్తారు కదా, అంతే అన్నాడా? ఎవరికైనా పేదవాడికి వడ్డీకి ఇవ్వమన్నాడా? ఒక పేదవాడికి వడ్డీకి ఇవ్వడం అను బ్యాంకులో పెట్టడం చాలా తేడా ఉంది. బ్యాంకులో పెడితే తక్కువ వడ్డీ వస్తుంది, అది న్యాయబద్ధంగా వస్తుంది, గవర్నమెంట్ నిర్ణయించింది అది ఓకే. కానీ ఒక పేదవాడి అవసరాన్ని క్యాష్ చేసుకుని దుర్లాభం కొరకు హేయమైన క్రియలు చేస్తారే, అసహ్యం అది. కొంతమంది ఉంటారండి, ఎలా ఉంటారు తెలుసా? సంవత్సరం పాటు వడ్డీ కట్టించుకుంటారు. వాడు అసలు కూడా అయిపోయింది, అక్కడ అసలు దాటి కూడా ఉంది, వడ్డీ అంత తిన్న తర్వాత కూడా అసలు ఉంది. ఇంకా వాడు కట్టలేనంటున్నాడు. వాడు ఎలా బ్రతుకుతాడు? ఈ జాలి దయ లేకుండా నువ్వు కట్టాల్సిందే. ఇంకో సంవత్సరం ఉంటే ఇంకో సంవత్సరం అంతా వడ్డీ. ఎన్ని సంవత్సరాలంటే వడ్డీ? చక్రవడ్డీలట. మొత్తం కట్టించుకున్నదంతా కట్టించుకుని ఇంత టైం అయిపోతే తిరిగి మరలా రాస్తాడు దానికి, మళ్ళీ ఫ్రెష్గా మొదటి నుంచి కట్టాలట. చక్రవడ్డీ అంటారు. అన్యాయం కాదా ఇది? దేవుడు చెప్పింది వేరు, అయినా దేవుడు ఏమన్నాడు? దేని గురించి? డబ్బుల గురించి ఆయన చెప్తున్నది. డబ్బుల గురించి ఆయన చెప్తున్నది, ఆయన అప్పగించిన పని గురించి చెప్తున్నాడు. ఆయన అప్పగించిన పని.
ఆయన నీకు అర్థం కావడానికి వడ్డీ అనే పదం వాడాడు. దాన్ని చూపించి దేవుడే వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి నేను వడ్డీ వ్యాపారం చేసి తప్పేంటి అని అంటున్నాడు ఒకడు. విన్నాను నేను. ఒక బోధకుడు అంటున్నాడు, దేవుడే వడ్డీ వ్యాపారం చేస్తున్నప్పుడు నేను చేస్తే తప్పేంటి అన్న. నీకు అది తప్ప ఇంకేం లేదా బతకడానికి? పని చేసుకొని బ్రతుకు, డేరాలు కుట్టుకొని బ్రతుకు, పంచర్లు వేసుకొని బ్రతుకు, తాపి పని చేసుకొని బ్రతుకు, వ్యవసాయం చేసుకొని బ్రతుకు. ఎదుటివాడి అవసరాలను క్యాష్ చేసుకొని వాడి రక్తాన్ని పిండడం అది ఒక వ్యాపారం అండి? దుర్వ్యాపారం, చెడ్డ వ్యాపారం. గనుక ఇశ్రాయేలీలకు వడ్డీకి ఇవ్వచ్చు అన్నాడు. ఎవరికి? అన్యులకి, సహోదరులకు ఇవ్వద్దని. ఆ రోజుల్లో వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రారంభం కనుక అవి చెప్పాడు. కానీ రాను రాను అసలు వడ్డీకి ఇవ్వడం మహా నేరంగా చెప్పాడు. నీ సహోదరునికి అప్పిమన్నాడు. వడ్డీకి అప్పు కాదు, చేయబోదులు అప్పివు. వాడు ఇష్టపడి నేను ఎందుకు నువ్వు ఇచ్చావు కదా అంటే వాడు ఏదన్నా ఇస్తే ఓకే, కానీ నువ్వు వడ్డీకి ఇచ్చాడి ప్రాణాలు తీయటం అనేది చాలా నేరం. కనుక మీరు వడ్డీ వ్యాపారం చేస్తున్నారా? దయచేసి అది వదిలేయండి. సహోదరులకు అసలు వడ్డీకి ఇవ్వకూడదు, అన్యులకి కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఈరోజు వీళ్ళే సహోదరులు వాళ్ళు కాదంటారా? లోకంలో అందరూ సహోదరులే కదా. యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు, అందరూ సహోదరులే. వాళ్ళంతా హిందువులైనా ముస్లింలైనా ఇంకొకరైనా ఎవరైనా మనమంతా సహోదరులం. కనుక ఎవరికి వడ్డీ వ్యాపారాలు చేసేసి డబ్బు సంపాదించాలని ఎవ్వరూ ఆలోచించకండి. ఓకేనా?